యుద్ధాలలో యుద్ధం చేసి గెలిచి ఇప్పుడు వరకు కొనసాగుతున్న విక్రమ్ సింగ్ మహారాజ్ విచ్చేస్తున్నారు. రేపు మన గ్రామంలో మకర సంక్రాంతి కదా, ఏమి ఏర్పాటు చేశారండి? మన ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ మధ్య నీటి సమస్య గురించి ప్రజల మీ గురించి వేచి ఉన్నారండి. అలాగా? రాజుగారి ప్రణామంలో మీకోసం ప్రజలు విచ్చేశారు. ఏమిటి మీ సమస్య? రాజుగారికి నమస్కారం. ఏమిటి మీ సమస్య? ఊళ్ళో నీళ్లు కలుషితం అయిపోయాయి. ప్రజలు తాగడానికి తాగతాగలాడిపోతున్నారు. అందరికీ దాహంగా ఉందా? అవునండి రాజుగారు. ఏమైంది రాజుగారు? నాకు బాగోలేదు. నా ఆయుష్ తగ్గిపోతుంది. నేను కొన్ని వందల సంవత్సరాల క్రితం నేను ఒకటి దాచిపెట్టాను. కానీ నీకు ఇది ఇస్తున్నాను. ఏంటండి రాజుగారు ఇది? అది దానికి ఆ నిధికి సంబంధించిన మ్యాప్. రాజుగారు ఇది మీ పుత్రి గారికి ఇవ్వచ్చు కదా? మా పుత్రుడికి కానీ ఇస్తే వాడు పరమ నీచుడు. దీన్ని వారికి ఇవ్వకుండా వాడు దుర్యోధనం చేస్తాడు. ఇంకా రాజు చనిపోయారు, నేనే రాజ్యాన్ని అంతా ఏలాలి. ఇది ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత మంత్రి ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. నాకు రాజు ఇది అతను మరణించక ముందు ఇచ్చారు నిజాయితీగా దీన్ని దాచిపెట్టమని. కాకపోతే నేను కూడా నా వయస్సు అధిగమించింది కాబట్టి నేను దీన్ని అటవీ ప్రాంతంలో విసిరేస్తున్నాను. అలాగా రాజు ఇంకో మొక్కని పాతి పెట్టేశారు. అక్కడే రాజు ఇంకో మొక్కని పాతి పెట్టేశారు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్కి వైజాగ్ టీము ఏటి మాట్లాడుకుంటారో మనం విందాం. మన టీం మనం ఈసారి ఆ విజయవాడని తరిమి కొట్టి మన ఇక్కడి నుంచి వాళ్ళు తరమాలరా. వాళ్ళకి చాలా ఇష్టాలు ఉన్నాయిరా. వాళ్ళ మీద గెలిస్తే మన వైజాగ్కి చాలా పెద్ద పేరు వస్తుంది. ముందు ఆ విషయం పక్కన ముందు మన ఆల్రౌండర్లు తక్కువ అయ్యారు. మనకు ప్లేయర్స్ ప్లేయర్స్ లేరు, ఆల్రౌండర్స్ కావాలి. ఆల్రౌండర్స్ నువ్వు ఉన్నావు కదా? నేను అక్కడ ఉన్నాను. వీడు ఫాస్ట్ బౌలింగ్ కాల్ నొప్పి అంటున్నాడు. కిందసారి హైదరాబాద్ వాళ్ళ మీద ఈడు వల్లే పోయింది మ్యాచ్. మరి స్వామి కూడా ఉన్నాడంటే బ్యాకప్ చేస్తాడు. మన కేపర్ భాష కూడా సరిపోయింది. ప్రశాంత్ నువ్వు మెయిన్గా బౌలింగ్కి వాళ్ళని మెయిన్గా నువ్వు వికెట్ని తీయాలిరా. చాలు, మీ ఇద్దరు ఫీల్డింగ్ బ్యాటింగ్ చూసుకుంటారా? అరే భాష, నువ్వు వికెట్ బాల్ స్టంప్స్ ప్రతి బాల్ స్టంప్స్ కొట్టే ఎంపైర్ చూసుకుంటారు. ఏదో ఆడి బేల్స్ నీకు ఏ బాల్ వస్తే అది కొట్టు. వద్దు అలాగా. అరే అలా వద్దు, మనం చీప్ చేయొద్దు. మనం నమ్మకంతో వికెట్ కాదురా. ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా మ్యాచ్ గెలిచి వచ్చారు. ఈసారి చూడండి రా, ప్రాక్టీస్ మాత్రం బాగా చేయాలి రా. మ్యాచ్ ఏ రోజు పడిందిరా? రేపేనా? మన మ్యాచ్ 2 గంటలకు కదా. అంతే పర్లేదు. మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రశాంత్, నువ్వు బ్యాటింగ్ లో కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఓపెనింగ్ బ్యాట్ మీ ఇద్దరు దిగాని నీట్ కావాలి. జాగ్రత్తగా. ఇవి వైజాగ్ వారి డిస్కషన్స్. మరి మనం విజయవాడ వారి డిస్కషన్స్ చూద్దాం. మనందరం బాల్ కరెక్ట్గా వికెట్ కీపర్ కానీ బౌలర్ కానీ త్రో ఇవ్వండి. వికెట్ కీపర్ బట్టగాడు వాడికి ఇచ్చారంటే త్రోలు వదిలేస్తాడు. స్లోగా ఇవ్వండి. చెప్పరా? నాకేటీ లేదు. మన బ్యాట్స్మెన్స్ బాగా, బౌలర్స్ బాగా ఎత్తి బ్యాట్స్మెన్ బాగా ఆడితే చాలు మనకు. మనం హైదరాబాద్ వైజాగ్ మనం తరిమి కొట్టాలి. మనం వైజాగ్ దుర్గం అది అలాగా చేయాలి. ముందు రఘు నువ్వు బ్యాకప్ బాగా చేయాలి. ఫీల్డింగ్ అది
సార్ నేను చెప్తాను సార్. సార్ వంశీని డబ్బులు కొడుకున్నారు సార్, చేసుకోమన్నా చంపాలనుకుంటున్నారు సార్. అవును సార్, కానీ వంశీని అడగండి సార్. ఎవరో కొట్టాడు. మీరే కొట్టారా? క్యాంపు గురించి నీకు తెలీదా? చాలా బాగుంటదిరా, రండిరా. అరే ప్రశాంత్ నువ్వు వెళ్తావా? అదేరా అప్పారావు కూడా ఉన్నాడు కదా, ఆడి వాళ్ళరా. వెళ్దాం రేపు అబ్బారావు నా క్యాంప్లో నా నల్లమల్ల అడవుల్లో ఆడి జాడి తెలియకుండా చేసేద్దాంరా మనం. ఓకేరా, సినిమా లేదు మనకు చూసి భయపడతాం. పావు చూసి మా పై పుస్తకం పడిపోతాడు. ఇక్కడికి వస్తావా? ఇక్కడ మామయ్య ఏరా ఏడుస్తున్నా? ఆడి వచ్చేసాడు అంటే నా అది నా ఫ్రెండ్ కోపం పని చూసుకుని నువ్వు అరే అలా ఏడకూడదురా. జాగ్రత్తగా అంచుకోండి. కుడుకుమాల ఈయన వారానికి వచ్చాడు, రైన్ చూసి ఎక్కించుకున్నాడు. మా ఊడి ధైర్యంగా ఉన్నాడు. అది ఫారెస్ట్ చూద్దాం చచ్చరా మామూలుగా చారా చచ్చా చచ్చరా చెల్లి కడతామని తేట్లే సార్, తెచ్చుకోండి సార్. ఆగురా మ్యాప్ ఎవరికి చెప్పవచ్చు మనం ఫ్రెండ్స్ తీసుకుంటాం. ఏదో పాతబడి గృహలా ఉందరు ఇది. ఏమవుతురా? దారా దారా పర్లేదురా, దారా తెలుసుకోవడానికి వెళ్దాం దీని గురించి. ఎట్టో గురుగారు గురుగారు ఇదేదో అక్కడ మేము నా చూస్తుంటే దొరికిందండి. ఇది చాలా పవిత్రమైనది. దీనికి ఇంకో మొక్క ఉంటుంది. ఆ మొక్క నుండి ఈ రూట్కి వెళ్తే మీకు సంజీవిని ఆకు దొరుకుతుంది. ఆ ఆకు పట్టుకొని చనిపోయిన వారికి మింగిస్తే అది అతను బతికితాడు. అది చాలా జాగ్రత్తగా ఉండు. ఈ రూట్ నుండి వెళ్తే అది మీకు ఆకు మిగతా మొక్క సరిగ్గా దొరకవచ్చు. వస్తామండి. ఆగరా, ఒరే ఈ మ్యాప్ నాకు కావాలరా. నాకు కావాలరా. ఒరే నాకు ఇవ్వరా. ఇవ్వను. ఒరే ఇవ్వమని చెప్తున్నానా? ఇవ్వను. ఇవ్వరా. అరే ఇస్తావా? ఇవ్వరా. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం. ఇద్దరం కలిసి నెద్దుతాం ఆకుని. ఒరే రెండో మొక్క కూడా నా దగ్గర ఉందిరా. ఈ రెండు కలిపి సంజీవిని ఆకు కనిపెడదాం రా. ఓకే దా. సంజీవుడు ఆకులు దొరికి
అలాగా ఆడు మేపలు పట్టుకొని సంజీవాకు కోసం వెళ్ళాడు. కొట్టేసి గారి దగ్గర మ్యాప్లు తీసుకున్న సంజీవ్ గురించి అవి ఏవి తెచ్చు అవునరా మ్యాప్లు ఆ బ్యాగ్లోనే ఉన్నాయిరా. పదండి కద్దాం. ఒరే మ్యాప్లు లేవురా. మ్యాప్లు లేవరా? ఏం చేసావా? ఒరే బ్యాగ్లోనే పెట్టండి రా మ్యాప్లు. ఉండండిరా, లాజిక్ బట్టి ఆలోచించలేదు. ఒరే, లాజిక్ బట్టి ఆలోచించలేదు. ఇప్పుడు గ్యారెంటీగా మన గురించి దాని గురించి చెప్పారా కూడా నెతుకుతున్నాడు. అయితే ఈ మ్యాప్లు ఆడి దగ్గరే ఉంటాయి. అదే మన ముగ్గురు వెళ్ళలేదు. ఒకరిని పిల్లలే. ఒరే వంశీ వంశీ కూడా. హలో వంశీ, నువ్వు రావాలి కదా అర్జెంటుగా. ఒరే అత్తారు కూడా దగ్గర మ్యాప్లు ఉన్నాయిరా. అప్పారా కూడా నీకు తెలుసు కదా, మీ అన్నయ్య కదా. ఆడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గర 2 మ్యాప్లు ఉంటాయి, అది రాగలరా? తోడు కావాలంటే మా ప్రశాంత్ కూడా తీసుకెళ్ళరా. వెళ్ళండి. ఉండు, మీకు ఏమైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి రా. అరే ఆగు ఆగు అరే అక్కడ ఉంది ఇల్లు, వెళ్ళండి. స్లోగా ఉండే. జగను బాగా రండి ఆడు ఆడు తప్పించుకొని పారిపోతున్నాడు. ఒరే వంశీ ఏమైందిరా? ఇటు వెళ్ళాడు. ఒరే వంశీ కూడా ప్రాణాలు పోయారా? ఒరే వంశీ ఎట్టయ్యారా? సంజీవ్ దగ్గరికి వెళ్దాం. స్లో ఒరే బాలా, నువ్వు అట్టేలు, నీ నిటాలు, నువ్వు అట్టేలు. బాలా, ఇక్కడికొచ్చి. సంజీవ్ తీరా ఏడు పని నేను చూసుకుంటే నేను వంశీని కాపాడి వస్తాను. బాగా వంశీ, జర స్లోగా వెళ్ళా. అని నెలలా వంశీ, వంశీ, నగరా నీకేం అవ్వలేదు. అలాగా ఆ ఫ్రెండ్ని సంజీవాకుతో కాపాడారు. వంశీ ఆర్ యు ఆల్ రైట్? వద్దు, ఈ ఆకు అనేది మనిషి అన్నాడు జన్మించాలి మరణించాలి. ఈ ఆకు ఇక్కడ ఉండకూడదు, దీన్ని నాశనం చేసేయాలి. మన వంశీ ప్రాణాలు కాపాడింది, అలాంటి అన్నిటికీ ఉపయోగించకూడదు. దీన్ని నాశనం చేసి ఇసిరేయాలి. ఓకేరా, నువ్వు చెప్పినట్టే దీన్ని కొండలో ఇల్లుకి ఇసిరేయి. అలాగా ఆ సంజీవాకుని కొండ లోతుల్లోకి విసిరేశారు. ఓకే అలాగా శుభం.